వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గంజాయి అక్రమ రవాణా కేసులో 4 ముద్దాయిలు పట్టుబడ్డారని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ కాశీబుగ్గ పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మాట్లాడుతూ, మహారాష్ట్ర కొల్హాపూర్కు చెందిన ప్రకాశ్ నరేంద్ర బెహ్రా, సంజయ్ చౌహాన్ అను 2 వ్యక్తులు 5 కేజీల గంజాయితో పలాస రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుబడగా, కేరళకు చెందిన మహీన్ కన్ను, షాజహాన్ హుస్సేన్ 2 వ్యక్తులు ఒడిశా నుండి కేరళకు 20 కేజీల గంజాయి తరలించడానికి పలాస రైల్వే స్టేషన్ సమీప బాబాగుడి దగ్గర పట్టుబడ్డారని డీఎస్పీ తెలియజేశారు. రెండు వేరే సభలో మార్నింగ్ 11 AM మధ్యాహ్నం 1:30 కూడా 2 సందర్భాల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్ కి ట్రై చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక కేసులో 1 వ్యక్తి, ఒక కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి కేసులో సంజయ్ చౌహాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, ఈయన ఈ గంజాయిని తీసుకురమ్మని చెప్పేసి జితు అనే ఒరిస్సా ఆయన కల్టివేట్ చేస్తాడు. అదైనా శరణ్ కూడా ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాశ్ నరేంద్ర బెహ్రాని పంపిస్తూ ఉంటాడు. ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కేరళ స్టేట్ వాళ్ళు ఈ మెయిన్ ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ ఇందులో బితార్ బెహ్రా గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా అయిన ఇది యాక్చువల్ గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెయిన్ కాదు. ఇతనికి A1 మహీన్ కన్ను అండ్ షాజహాన్ హుస్సేన్ అని ఆయన 2 కూడా మెటీరియల్ తీసుకుని, అంటే ఒరిస్సాలో మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన బితార్ బిహారీకి అప్పగించడానికి రైల్వే స్టేషన్ లో ఆయన 3 కూడా అరెస్ట్ కాబడ్డారు. సిఐ గారు వారిని వసగంతో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 21 కేజీ 140 గ్రాముల్ని, 2 మొబైల్ ఫోన్స్ ని, ఒక స్కూటీ, వాళ్ళు సరుకు తీసుకొచ్చి వచ్చిన స్కూటీని సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిలతో పాటు ఈ అక్రమ రవాణాలో ఉన్న మిగిలిన వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, తదుపరి కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలు మూవడము, వారి ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా వచ్చి కేసు పట్టుకోవడానికి ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి అధికారంలో గోపీనాథ్ జెట్టి డిఐజీ గారు ప్రత్యేక సలహా సూచనలు ఇచ్చి అదుపు చేయడానికి ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసుల్లో ఎవరైనా దొరికితే వారికి ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు. కాబట్టి ఏదో తాత్కాలికంగా వచ్చే డబ్బుల కోసం రవాణా చేయాలని కానీ అవి తీసుకెళ్లి అమ్మాలని కానీ ప్రయత్నం చేస్తే ఎవరైతే జీవితాలు నాశనం అవడంతో పాటు వారి జీవితం కూడా నాశనం అవుతుంది. ఇందులో దీనికి శిక్షాకాలం కూడా 10 సంవత్సరాలు కోర్టు వారు ఏంటంటే శిక్ష విధించవచ్చు. అదేవిధంగా ఫైన్ కూడా లక్షల్లో విధించవచ్చు. అదేవిధంగా వారి ఆస్తిని కూడా జప్తు చేయవచ్చు. దయచేసి ఈ మార్కెట్ దొరికి జనాలు, ప్రజలు ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వెళ్ళకూడదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను. కవిటి మండల కేంద్రంలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుందని మాజీ జడ్పీటీసీ సభ్యులు బెందాలం రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ముందుగా రిటైర్డ్ హెచ్ఎం పండి బలరామ్మూర్తి ప్రారంభించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ధనుంజయ్ పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్, డిజిటల్ సిస్టమ్, ప్రకృతి భూకంపాలు, ఎల్కేజీ విద్యార్థులు చేసిన వివిధ ఫ్రూట్స్ యొక్క ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలియజేశారు. విద్యార్థులు చెప్పిన ప్రయోగాలను వింటూ ఎంఈఓ ధనుంజయ్, మాజీ సర్పంచ్ ఆరంగి మధుబాబు, పాండవ శేఖర్ వేసిన ప్రశ్నలకు విద్యార్థులు చకచకా సమాధానాలు చెప్తూ అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే ఇటువంటి సైన్స్ కార్యక్రమాలపై విద్యార్థులు అవగాహన కల్పించడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని సైన్స్ హెడ్ మాస్టర్ బలరామ్మూర్తి అన్నారు. మాజీ సర్పంచ్ ఆరంగి మధుబాబు మాట్లాడుతూ, ఇంత చిన్న తరగతుల నుంచే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుందని, తద్వారా వారి పురోభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ సంఘం సభ్యులు బెందాలం సురేష్, గిరిబాబుతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనగా ఇంత చక్కనైనటువంటి కార్యక్రమాన్ని తయారు చేసిన విద్యార్థులకు పాఠశాల ఏవో రాణి మరియు ప్రిన్సిపల్ బిందుమాధవి ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం భావోద్వేగ ప్రసంగం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి అభివృద్ధి, సంక్షేమం, ఏడాదికి కేటాయింపులు, దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేసేలా రూపకల్పన చేసిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం భావోద్వేగ ప్రసంగం చేశారు. వైసీపీది అంతా విధ్వంసకర, అరాచక పాలన సాగిందన్నారు. వ్యవస్థలను పూర్తి నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన వ్యయం అవసరమని, ఇప్పుడు పెట్టే మూలధన వ్యయమే రేపు సంపద సృష్టిస్తుందని తెలిపారు. అభివృద్ధికి బాటలు వేసిందని వివరించారు. మూలధన వ్యయానికి ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందని ప్రాథమిక సూత్రాన్ని పాటించి దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టం చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మూలధన వ్యయం కోసం 59% ఖర్చు చేస్తే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 22% ఖర్చు చేసిందని అన్నారు. జగన్ పాలనలో 60% తగ్గినా మూలధన వ్యయాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు గాడిలో పెట్టిందని వివరించారు. పెట్టుబడుల వ్యయాన్ని రెట్టింపు చేసి ఏకంగా 40,635 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారని, సూపర్ 6 మేనిఫెస్టోలేని హామీలు అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించి మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రశంసించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆమ్దలవలస శ్రీకాకుళం రోడ్డును 16 కోట్లతో పూర్తి చేశామని వివరించారు. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో 18 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసే 4-5 నెలలు గడిచినా రైతులకు సొమ్ము అందే పరిస్థితే ఉండేది కాదని, ప్రస్తుతం 24 గంటల్లో వారికి నిధులు జమ చేస్తున్నామని వివరించారు. గతంలో ఇసుక అందుబాటులో లేక ఎందరో భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు, ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ట్రాక్టర్ ఇసుక 5,000 పలకగా ప్రస్తుతం తన ప్రభుత్వంలో 700కే అందిస్తున్నామన్నారు. ఇది సుపరిపాలన అంటే అని తెలిపారు. గతంలో కౌరవ సభగా ఉండేదని, ప్రస్తుతం గౌరవ సభగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా గొండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. పీఓడబ్ల్యూ సంస్థల విలీన సభ పోస్టర్ను శ్రీకాకుళం జిల్లా నాయకులు ఆవిష్కరించారు. దేశంలో పాసిజం ముదురుతున్న వేళ చీలికలకు గురైన మహిళా సంస్థలు, భావ సారూప్యత కలిగిన మహిళా సంఘాలు ఐక్యమై పనిచేయాల్సిన చారిత్రక సమయం ఆసన్నమైందని
ఈ కర్తవ్యంలో భాగంగానే మార్చి 8న ఒంగోలులో నిర్వహిస్తున్న 2 పీడబ్ల్యూ విలీన సభ విజయవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లాలోని 2 పీడబ్ల్యూ సంఘాలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని కోరాయి. మంగళవారం పలాస మండలం మాకన్నపల్ల గ్రామంలో పీడబ్ల్యూ సంస్థల విలీన సభ పోస్టర్ను పీడబ్ల్యూ శ్రీకాకుళం జిల్లా నాయకులు ఆవిష్కరించారు. విలీన సభకు మహిళలు తరలి రావాలని, అన్ని రకాల సహాయ సహకారాలు అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్నపల్లి కుసుమ మాట్లాడుతూ, హిందుత్వ పాసిజం పెరుగుతూ దేశ సంపదను కార్పొరేటర్లకు కట్టబెడుతూ మహిళల హక్కులను పాలకులు కాలరాస్తున్న నేపథ్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణ సభలో 2 జిల్లాల కార్యవర్గ సభ్యులతో పాటు పీఓడబ్ల్యూ 2 సంస్థల అధ్యక్షులు ఎస్ కృష్ణవేణి, బి ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్నపల్లి కుసుమ, జిల్లా ఉపాధ్యక్షులు కుత్తుం హేమక్క తదితర పీడబ్ల్యూ ప్రతినిధులు పాల్గొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంపై పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రస్తావించారు. 2025-26లో బడ్జెట్ 3,22,355 కోట్లతో ప్రవేశపెట్టడం చాలా హర్షణీయమని, గత ప్రభుత్వ పాలన వైఫల్యం వలన అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై అప్పుల భారంలో రాష్ట్రం 1947 వలె ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో స్వర్ణాంధ్ర 2047 వైపు 10 సూత్రాలతో ముందుకు సాగిపోవాలంటే ఎంతో శ్రమ, నైపుణ్యం, ఓర్పుతో ముందుకు పోవాలని అన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాదిలా నిలుస్తుందని దృఢంగా నమ్ముతున్నాం అధ్యక్ష. రాష్ట్ర గతిని, స్థితిని మార్చే సానుకూల ప్రగతిశీల బడ్జెట్ను ప్రజల ముందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆర్థిక మంత్రివర్యులు మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ప్రవేశపెట్టారు అధ్యక్ష. 3,22,359 కోట్లతో ప్రతిపాదించిన ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 విజన్లో 10 సూత్రాల లక్ష్య సాధనకు వారధిగా నిలుస్తుంది అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేయడం చాలా హర్షణీయం. అయితే ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం సర్వత్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ దాష్టికానికి, కష్ట నష్టాలకు గురైన బీసీల సంక్షేమానికి భారీ నిధులు కేటాయించడం ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. అయితే గత ప్రభుత్వం బడ్జెట్ అనే అంకెల గారిడి వలన గత 5 సంవత్సరాల ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమానికి సూపర్ 6 పథకాలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న ఈ బడ్జెట్ ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బడ్జెట్ సమావేశంలో ప్రసంగించారు. నరసన్నపేట పట్టణంలోని సహాయ కార్మిక అధికారి విభూది జయశంకర్ పలు దుకాణాలను తనిఖీ చేశారు. నరసన్నపేట పట్టణంలోని సహాయ కార్మిక అధికారి విభూది జయశంకర్ మంగళవారం నరసన్నపేట పట్టణంలోని వివిధ శాఖల ప్రతినిధులతో కలిసి పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఒక రెడీమేడ్ క్లాత్ షాప్ 18 సంవత్సరాల వయసులోపు ఉన్న కార్మికుడిని గుర్తించారు. ఈ షాప్లో యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడనని వారు తెలియజేశారు. ఈ తనిఖీల్లో ఐపీఎస్ నుండి గీత, జనార్దన్ రావు, హెచ్డబ్ల్ఓ తారకేశ్వరరావు, సిపిఆర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పైడి భీమవరం పరిశ్రమ ఏరియాలో భద్రతా ర్యాలీ నిర్వహించారు. శ్రేయస్ పనిచేసే 1000 మంది కార్మికులకు మరియు భద్రతా అధికారులు పెద్ద ఎత్తున భద్రతపై అవగాహన కల్పించడం కోసం పైడి భీమవరం పరిశ్రమ ఏరియాలో భద్రతా ర్యాలీ నిర్వహించారు. ఈ భద్రతా ర్యాలీ రెడ్డిస్ నుండి అపిటోరియా యూనిట్ 4 వరకు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాంబాబు భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ మంగళవారం భద్రతా ర్యాలీలో కార్మికులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. అయితే భద్రత అనేది మన నిత్య జీవితంలో మరియు కర్మాగారంలో ప్రాముఖ్యతను ఇస్తూ ఎటువంటి ప్రమాదాలు గురికాకుండా కార్మికులు తమ కర్తవ్యం నిర్వహించాలని కోరారు. కార్మికుల యొక్క భద్రత మరియు శ్రేయస్సు భారతదేశ అభివృద్ధికి చాలా అవసరమని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని హెచ్ఆర్ హెడ్ కమలాకర్ రెడ్డి మరియు ఈహెచ్ఎస్ హెడ్ సంతోష్ రెడ్డి విజయవంతంగా నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.